అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 1వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము స్వస్థతయు ఆరోగ్యమును. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనమందు, నేను ఎగిప్తులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ నూతన మాసమునందు దైవిక స్వస్థతను, దైవిక ఆరోగ్యమును పొందుకొనుట ఎలాగూ అను సంగతిని గూర్చి ధ్యానించబోచున్నాము. ఇట్టి ధ్యానములు మీ యొక్క ఆత్మను, ప్రాణమును, శరీరమునందును గొప్ప విడుదలను, సమాధానమును, సంతోషమును తీసుకొని వచ్చునని నమ్ముచున్నాను. నేడు లోకములో శరీర స్వస్థత కొరకును, ఆరోగ్యము కొరకును తప్పించుచు అల్లాడుచున్నది. ఎక్కడికి వెళ్ళినను ప్రజలు వ్యాధుల బారి నుండి విడుదల కలదా అని అంగలార్చుటను చూచున్నాము. కొందరు తమ యొక్క ఆయుష్ కాలమునందు అత్యధిక శాతము వైద్యశాలలోనే గడిపి తమ ఆస్తులన్నిటినీ అత్యధికముగా వైద్యశాల కొరకే ఖర్చు పెడుచున్నారు. ఇక మీరు జీవించబోచున్నది కొన్ని మాసములు మాత్రమే అని వైద్యులు చెప్పి చేతులు విరుచుచున్నప్పుడు మనసునందు సొమ్మసిల్లి అంగలార్చుచున్నారు. గోడ ఉంటేనే చిత్రము గీయగలము అనుట సామెత. శరీరమునందు స్వస్థత ఉంటేనే కుటుంబము కొరకు శ్రమించగలము, ఇంటికి చేయవలసిన బాధ్యతలను చేయగలము, ప్రభువునకు చేయవలసిన బాధ్యతలను చేయగలము. వీటన్నిటినీ నెరవేర్చుటకు మీ యొక్క శరీరమునందు స్వస్థతయు ఆరోగ్యమును మిగుల అవశ్యము. స్వస్థతకును ఆరోగ్యమునకును కావలసిన అనేక మార్గములను ప్రభు బైబిల్ గ్రంథం నందు మనకు సెలవిచ్చి ఉన్నాడు. మనం వాటిని గ్రహించుకొని ఆయనకు వాగ్దానమును సొంతము చేసుకొని అడుగుచున్నప్పుడు నిశ్చయంగానే దాన్ని మనము పొందుకుందుము. అనేకులు ఈ సంగతిని ఎరగకుండానే తమ యొక్క స్వాస్యమును కోల్పోచున్నారు. అజ్ఞానము చేత నా జనులు సంహరింపబడుచున్నారు అని ప్రభు అంగలార్చుచున్నాడు. మరలా ఈ వాగ్దానంను ఒక్కసారి చదివి చూడుడి. ఎగిప్తులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన వాక్కును ఇచ్చుచున్నాడు. ఈ వాగ్దానమునందు దైవిక స్వస్థతను గూర్చి చెప్పబడి ఉన్నది, దైవిక ఆరోగ్యమును గూర్చి చెప్పబడి ఉన్నది. దైవిక స్వస్థత అనగానేమిటి? వ్యాధి వచ్చిన తర్వాత అద్భుతమైన స్వస్థతను పొందుకొనుటే దైవిక స్వస్థత. ఎగిప్తులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం అని ఆయన చెప్పుట దైవిక ఆరోగ్యమునకైన వాగ్దానం. నేడు మన దేశం నందు గల వేల సంఖ్యలోనున్న సంఘం యొక్క సేవకులు అందరూ దైవిక స్వస్థతను గూర్చి ప్రసంగించి చెప్పినట్లయితే నిశ్చయముగానే వారి యొక్క సంఘములు ఎదిగి అభివృద్ధి చెందును. వారమునకు ఒక రోజు ఏర్పరచుకొని చేతబడి శక్తుల బంధకములతోనూ, వ్యాధులతోనూ, రోగములతోనూ పీడింపబడుచున్న ప్రజల కొరకు ఉపవాసముండి ప్రార్థించుడి. దేవుని బిడ్డలారా, స్వస్థపరుచున్న ఆత్మీయ వరములను ప్రభు వద్ద అడుగుడి. నిశ్చయంగానే వేల సంఖ్యలో అన్యజనులు దాని ద్వారా క్రీస్తు యొద్దకు పరిగెత్తుకుని వచ్చేది, సంఘములు కూడాను నిండి పొర్లును. నేటి ధ్యానమునకే ప్రియుడా, నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 20, 21, 22 మరియు 23 అధ్యాయములు, సాయంత్రం మార్క్సు వార్త 7వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.